హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్టికల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఆర్టికల్స్ అనేవి టెట్ లోను అదే విధంగా డిఎస్సిలోను రెండు విధాలుగా మనకి యూస్ఫుల్ గా ఉంటాయి అండ్ డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. అండ్ ఇప్పుడు అసలు ఈ వీడియోలో ఆర్టికల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆర్టికల్స్ ని ఎలా యూజ్ చేయాలి, టెట్ లో కానీ డిఎస్సిలో కానీ దీని క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఎక్సర్సైజ్ తో సహా అసలు ఎగ్జామ్ టిప్స్ తో కంప్లీట్ గా మనకి ఇందులో మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నోట్స్ ని మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లింక్ అనేది. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అసలు ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ అన్ ఆర్టికల్? ఆర్టికల్ అంటే an article is a word placed before a noun to indicate whether the noun is a specific or general. ఇది మెయిన్ పర్పస్ ఆర్టికల్స్ యూజ్ చేయడానికి. అంటే నౌన్ ముందు మనం ఒక వర్డ్ ని వాడతాం, అది ఏ గాని యాన్ గాని దా గాని వీటిలో ఏదైనా. అది దేనికి వాడతాం? ఆ నౌన్ అనేది స్పెసిఫిక్ గా ఉందా లేదనుకుంటే జనరల్ గా ఉందా అనేది తెలపడానికి మనం ఈ ఏ గాని యాన్ గాని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్టికల్స్ అనేవి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కనుక అడిగితే దీని మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్. ఆర్టికల్స్ కమ్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు. మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా: నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా మీకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా. అందులో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కిందకి ఈ ఆర్టికల్స్ ఉంటాయి అని అడుగుతారు. అప్పుడు మీరు యాడ్జెక్టివ్స్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇవి నౌన్ ని మీరు క్వాంటిఫై చేయడానికి, క్వాలిఫై చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి. అంటే నౌన్ కి సంబంధించింది కాబట్టి, నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అంటే ఆర్టికల్స్ మూడు కూడా యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ లో చూస్తే దిస్ ఈజ్ ఎ బుక్ అన్నాడు. దిస్ ఈజ్ ఎ బుక్, బుక్ ముందు ఏ యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ బాట్ యాన్ అంబ్రిల్లా అన్నది, ఇక్కడ యాన్ యూజ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు బుక్ ముందు ఏ ఎందుకు వాడారు, అంబ్రిల్లా ముందు క్యాన్ ఎందుకు యూజ్ చేశాడు, అండ్ ఈస్ట్ అనేటటువంటి డైరెక్షన్ ముందు దా ఎందుకు యూజ్ చేశాడు అనేది మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకోబోయేటటువంటి విషయాలు. కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. అసలు ఆర్టికల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఇండెఫినెట్ అని అండ్ డెఫినెట్ అని ఉంటాయి. డెఫినెట్ అంటే మనకి ఏదైతే ఒక నౌన్ ని స్పెసిఫిక్ గా చెప్పగలుగుతుందో దాన్ని డెఫినెట్ అంటాం. అదే ద ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ఎందుకనంటే ద అనేది స్పెసిఫై చేసి చెప్తుంది నౌన్ గురించి, ఖచ్చితంగా చెప్తుంది, అందుకని దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అండ్ ఏ అండ్ యాన్ అనేవి అవి ఎప్పుడైతే నౌన్ ముందు వాడతామో ఆ నౌన్ గురించి ఖచ్చితంగా చెప్పలేం. అంటే అవి ఖచ్చితంగా డిఫైన్ చేయలేవు, అది జనరలైజ్డ్ గా చెప్తాయి అంతేగాని స్పెసిఫిక్ గా చెప్పలేవు. అందుకని వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. వీటిని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? కౌంటబుల్ అంటే లెక్కించదగడానికి వీలయ్యేది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏ బుక్ అన్నాం, బుక్ అనేది కౌంటబుల్ లో ఉన్నాయి కదా, అంటే లెక్కించగలం కదా. ఒక పుస్తకం, 2 పుస్తకాలు, 10 పుస్తకాలు అని చెప్పగలం కదా. సో ఇది కౌంటబుల్. అండ్ ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి అది సింగులర్ అన్నమాట. అలా ఏ అండ్ యాన్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే ఐ సా ఏ డాగ్. ఏ డాగ్, డాగ్ అనేది కౌంటబుల్ నౌన్. అండ్ ఇక్కడ ఏ డాగ్ అని పెడితే అది సింగులర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డాగ్స్ అన్నాం అనుకోండి, ఐ సా సమ్ డాగ్స్ అన్నాం, అంతేగాని ఐ సా ఏ డాగ్, ఏ డాగ్స్ అనలేం కదా. అంటే ప్లూరల్ నౌన్స్ ముందు మనకి ఈ ఏ అండ్ యాన్ అనేవి యూస్ఫుల్ కావు అని. అండ్ షీ బాట్ యాన్ ఆరెంజ్ అంట. యాన్ ఆరెంజ్ అంటే ఒక్క ఆరెంజే తెస్తుంది. అదే ఆరెంజెస్ అనుకోండి, సమ్ ఆరెంజెస్ అనుకోవచ్చు. ఓకే, అప్పుడు యాన్ అనేది యూస్ఫుల్ గా ఉండదు అనమాట. సో ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే అర్థమైంది కదా, ఏదైతే మనకి స్పెసిఫిక్ గా
మనకి ఖచ్చితంగా స్పెసిఫై చేసి చెప్పలేని వాటిని ఇండెఫినెట్ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం. దాని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ముందు లేదా పర్టికులర్ ప్లేస్ ముందు లేదా పర్టికులర్ థింగ్ ముందు మాత్రమే ఈ టీహెచ్ దాన్ని యూజ్ చేస్తాం. అందుకనే దాన్ని డెఫినెట్ అంటాం. ఇప్పుడు చూస్తే తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ అనేది పర్టికులర్ గా ఒకటే కదా. ఇప్పుడు దానికి మోడల్స్ ఏం లేవు కదా, ఒక 10-15 ఉంటాయి 10 చోట్ల. అప్పుడు ఏ తాజ్ మహల్ అనేది చెప్పాల్సింది. ద తాజ్ మహల్ అంటే ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక్కదాన్ని స్పెసిఫై చేయడానికి మనం ఇక్కడ దా అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ద టీచర్ హూ టాచర్స్. ఇక్కడ టీచర్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసి చెప్తాం. ఏ టీచర్ గురించి చెప్తున్నాం? ఎవరైతే మాకు టీచ్ చేశారో ఆ టీచర్ అని చెప్తాం. ఇప్పుడు ఏ టీచర్ అన్నా అనుకోండి, ఒక టీచర్ అవుతుంది. ఇప్పుడు దా టీచర్ అంటే ఆ టీచర్, ఆ పర్టికులర్ టీచర్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ద బాయ్ ఇన్ బ్లూ. ద బాయ్ ఇన్ బ్లూ అంటే ఎవరైతే ఆ బ్లూ డ్రెస్ లో ఉన్నారో, ఆ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్నారో ఆ పిల్లవాడు అని అర్థం. యు కాల్ ఏ బాయ్ అంటే ఒక పిల్లవాడిని పిలువు అని. యు కాల్ ద బాయ్ అంటే ద బాయ్ ఇన్ బ్లూ డ్రెస్ అంటే అప్పుడు ఆ బ్లూ డ్రెస్ లో ఉన్న అబ్బాయినే పిలువు అని. అంటే ఇక్కడ ద అనేసరికి అది స్పెసిఫై అయిపోతుంది, అంటే ఎవరిని అనేది ఖచ్చితంగా చెప్తుంది అనమాట. అందుకని దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఏ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ మనకి ఏకి యాన్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి. ఏ అండ్ యాన్ అనే రెండు కూడా ఇండెఫినెటే, కానీ ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి అనేది మనకు దానికి ఉన్నటువంటి సౌండ్ ని బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, కాన్సోనెంట్ సౌండ్ కనుక ఉంటే, కాన్సోనెంట్ సౌండ్ ఎక్కడండి? మనం ఇప్పుడు ఒక నౌన్ తీసుకున్నాం. ఆ నౌన్ గనక కాన్సోనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయితే అప్పుడు దాని ముందు ఏని యూజ్ చేయాలి, యాన్ కాదు. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు బాయ్ అని ఉంది. బాయ్ అనే దానికి మనకి స్టార్టింగ్ ఎలా ఉంది? ఇది చూడండి, బాయ్ అనేది రాస్తే ఇది చూడండి, బా అనే సౌండ్ తో స్టార్ట్ చేస్తాం. అవునా కదా? బా అనే సౌండ్ తో స్టార్ట్ చేస్తాం ప్రొనౌన్సియేషన్. బా. బాయ్ అంటే బాతో స్టార్ట్ చేస్తాం. ఈ బాయ్ అనేది కాన్సనెంట్ అన్న, బా అనేది కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేస్తాం. అదేవిధంగా పెన్ అన్నాం. పెన్ లో స్టార్టింగ్ సౌండ్ ఏంటంటే పా. పా అనే సౌండ్ వస్తుంది. పా అనేది కాన్సనెంటే కదా. నేను లెటర్ గురించి చెప్పట్లేదండి, సౌండ్. ఇలా స్లాషెస్ పెట్టాను అంటే అది సౌండ్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇలా ఇన్ బిట్వీన్ స్లాషెస్ ఉంది అంటే అది సౌండ్ సింబల్ అన్నమాట. సౌండ్ ని అలా సూచిస్తారు ఫంటిక్స్. ఓకే, ఇప్పుడు ఇది పా అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది పెన్ అనేది. పా అనేది కాన్సనెంట్ కాబట్టి ఏ వస్తుంది. అలాగే క్యాట్. క్యాట్ అనేది కా. కా అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ కాబట్టి అది కూడా కాన్సనెంటే కదా, కాబట్టి అది కూడా ఏ అనేతో స్టార్ట్ అవుతుంది. అలాగే యూనివర్సిటీ అంటాం. యూనివర్సిటీ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ చూడకూడదు. స్టార్టింగ్ లెటర్ చూశారు అంటే మీరు తప్పులో కాలేస్తారు. యూనివర్సిటీ అనేది యూత్ అని స్టార్ట్ అవుతుంది. చాలా మందికి ఏయుఐఓఎస్ ముందున్నటువంటి ఎప్పుడైనా సరే మనకి యాన్ వచ్చేస్తుంది అని బండ గుర్తు పెట్టుకుంటారు. అన్నీ అలా రావు. మనం చూడాల్సింది సౌండ్ మాత్రమే. సౌండ్ మాత్రమే, స్పెల్లింగ్ కాదు. ఓకే, ఇప్పుడు యూనివర్సిటీలో స్టార్టింగ్ సౌండ్ ఏంటండి? ఇప్పుడు ఈ పా బా అలా చూసుకుంటే స్టార్టింగ్ సౌండ్ ఏంటి? యు అంటే ఇవ్వండి ఇలా స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీ. మరి తెలుగులో చూసుకోండి, ఇవన్నీ ఎందుకు మీకు కన్ఫ్యూజన్? తెలుగులో రాశారనుకోండి ఎలా రాస్తారు? యూనివర్సిటీ అని రాస్తారు. ఇదేంటిది? ఇది సౌండ్ కాన్సనెంట్ లోకి వెళ్తుందా, ఓవెల్లోకి వెళ్తుందా? ఇది కాన్సనెంట్ సౌండ్, ఇది ఖచ్చితంగా కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఏ యూనివర్సిటీ అని వాడాలి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ అడుగుతాను. మీరు యూ చూడగానే యాన్ అని పెట్టేస్తారు, కానీ అది రాంగ్. ఓకే, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకునే ఉంటుంది, సౌండ్ ని బేస్ చేసుకునే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. అలాగే యూరోపియన్ అంటాం. ఇక్కడ కూడా ఈ ఉంది సౌండ్, మనకి లెటర్ లో ఈ ఉంది స్టార్టింగ్. ఏఈఐఓఎస్ లో ఈ ఉంది కదా, యూరోపియన్, యాన్ యూరోపియన్ అనుకుంటారు, కానీ తప్పు. యాన్ యూరోపియన్ కాదు, ఏ యూరోపియన్ అని. ఇక్కడ కూడా మీకు తోనే స్టార్ట్ అవుతుంది. తోనే మనకి ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అవుతుంది నౌన్, కాబట్టి ఇక్కడ కూడా ఏని.
అలాగే 1 రూపీ కాయిన్ అని వన్. ఇక్కడ 1 రూపీలో వన్ అని ఎలా రాస్తాం మన తెలుగులో కనుక రాస్తే ప్రొనౌన్సియేషన్ అంటే మీకు అర్థం కావడానికి తెలుగులో రాస్తుంది వన్. ఇక్కడ వా కరెక్ట్ గా రాలేదు, వన్ అన్నాం అనుకోండి ఇలా, వన్ అన్నాం అనుకోండి. ఇది ఏ కాన్సనెంటా ఇలా, వా అనేది కాన్సనెంటే కదా, సో కాబట్టి ఏనే వస్తుంది అలా. సో ఇప్పుడు మీకు కాన్సోనెంట్ సౌండ్ ముందు అది సింగులర్ కౌంటబుల్ నౌన్ గనక అయితే, అది కూడా కాన్సోనెంట్ తో స్టార్ట్ అయితే మనం యూజ్ చేయాల్సింది ఏ, అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ రైట్. రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, డిపెండ్స్ ఆన్ సౌండ్ నాట్ ఆన్ స్పెల్. మీకు చెప్పాం కదా, స్పెల్లింగ్ ని చూడకూడదు, సౌండ్ ని మాత్రమే చూడాలి. యూనివర్సిటీ బిగిన్స్ విత్ యూ, వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏ యూనివర్సిటీ కాదు, ఓకే, ఏ యూనివర్సిటీ, సారీ ఏ యూనివర్సిటీ అనాలి, అండ్ యాన్ యూనివర్సిటీ అనకూడదు. సరైనది కదా మీకు, ఏ అనేది ఇప్పుడు వాడాలా అది. అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ యాన్. ఇక్కడ యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, అక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ యూజ్ చేస్తాం కదా, అలాగే మనకి వొవెల్ సౌండ్ వస్తే యాన్ యూజ్ చేస్తాం. వొవెల్ సౌండ్ వస్తే యాన్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఒక నౌన్ ని కౌంటబుల్ నౌన్ తీసుకున్నామో, అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ తీసుకున్నామో, ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్ గనక వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అయితే అప్పుడు మనం రాయాల్సింది యాన్ అన్నమాట. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ యాపిల్ అని ఉంది. ఆపిల్, ఈ ఆపిల్ అని ఎలా రాస్తామండి, ఇదిగోండి ఎలా రాస్తాం కదా, ఆపిల్, ఆపిల్ అంట, సారీ ఆపిల్ అంట. ఇప్పుడు దీన్ని ఆ అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, మీకు ఒకవేళ కాన్సోనెంట్స్ కి వొవెల్స్ కి తేడా తెలియట్లేదు అని అనుకోండి, ఒక ఒక బండ గుర్తు చెప్తాను చూడండి, ఏ ఐలు కాదు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఉంది కదా, తెలుగు అక్షరాలు అందరికీ తెలుసు కదా, ఆ నుంచి అమ్మహ వరకు అంటే ఇలా ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు అన్నీ కూడా మనకి వొవెల్స్ అని. తెలుగు అక్షరాల్లో ఆ నుంచి స్టార్టింగ్ ఇది అండ్ ఎండింగ్ ఇది వొవెల్స్. ఈ రెండింటి మధ్యన వచ్చేటటువంటి సౌండ్ ఏదైనా సరే మనకి వొవెల్ అయిపోతుంది. అంటే మీరు ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ అప్పుడు దాన్ని స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తున్నాను నేను అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీకు చూడండి, ఆపిల్ ఉంది, ఆపిల్ లో ఫస్ట్ లెటర్ ఏంటి అంటే సౌండ్ ఏంటి, లెటర్ కాదండి, సౌండ్ ఏంటి ఆ. స్పెల్లింగ్ చూడమాకండి, సౌండ్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఆపిల్ అంటాం, ఆ అనేది మనకి ఆ ఆ మధ్యలో ఉంది కదా, సో ఇది వోవెల్ అని అనమాట. అండ్ అలాగే ఎగ్ అంటాం, ఎగ్ లో మనం ఎలా స్టార్ట్ చేస్తాం, ఇది ఎలా రాస్తాం, ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తెలుగులో రాస్తాం, అదే యాస్టీస్ తెలుగులో రాస్తాం. ఈ ఇది మనకి తెలుగులో ఉన్నటువంటి వొవెల్స్ లో మధ్యలోనే ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, సో ఇది కూడా వొవెల్ అయిపోతుంది. అలా అలాగే అంబ్రిల్లా ఉంది, అంబ్రిల్లా ఎలా స్టార్ట్ చేస్తాం మనం ప్రొనౌన్సియేషన్, అమ్, అమ్, ఆ, అమ్, ఎలా రాస్తాం మనం, అంటే ఇది కూడా ఆ సౌండ్ వొవెలే కదా, సో యాన్ అంబ్రిల్లా అంటాం. ఓకే. అలాగే నెక్స్ట్ ఆనెస్ట్ మ్యాన్ అంటాం. సో దీని గురించి మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి. ఇప్పుడు HONEST అని ఉంది, దీన్ని మనం ఎలా పలుకుతాం, హానెస్ట్ అనమాట. ఆనెస్ట్, ఆనెస్ట్ ఇలా రాసుకోవచ్చు తెలుగులో. అంటే కరెక్ట్ గా మీకు తెలుగు స్క్రిప్ట్ రాదు, మీకు అర్థం అవుతుందని అలా రాస్తాం. ఆనెస్ట్, ఇక్కడ ఆ అనేది రాస్తాం, ఆ. ఇలా కాదు, హా అనేది రాయం, హా అని పలకం, దీన్ని ఆనెస్ట్ అంటాం. ఇప్పుడు ఇది కూడా మీకు యాన్ తోనే ఉంటుంది, ఎందుకనంటే హానెస్ట్ అనే వర్డ్ హెచ్ సైలెంట్, దాని ప్రొనౌన్సియేషన్ ఆనెస్ట్ అవుతుంది, హానెస్ట్ కాదు. సో యాన్ ఆనెస్ట్ మ్యాన్ అన్నారు. అలాగే ఆర్, ఆర్ లో కూడా హెచ్ సైలెంట్, ఆర్ అనా అనాలి. అండ్ నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్బీఐ, ఎఫ్ఎస్ఓ ఇలాంటివన్నీ కూడా మీకు అబ్రివేషన్స్ లో దాదాపు 70 to 80% అబ్రివేషన్స్ అన్ని కూడా యాన్ తోనే ఉంటాయి. మీరు అలా కనుగొని 70% వరకు యాన్ తోనే వస్తాయి. యాన్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్బీఐ ఆఫీసర్, అండ్ ఎంఏ, ఓకే, అండ్ ఎంబీఏ. సో ఇలా మీకు చాలా వరకు యాన్ తోనే ఉంటాయి. అబ్రివేషన్ వచ్చింది అంటే దాని ముందు మాక్సిమం యాన్ ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి అలా కుదరదు. ఓకే. ఎమ్మెల్యేతో మనం ఎలా స్టార్ట్ చేస్తాం, ఎమ్మెల్యే ప్రొనౌన్సియేషన్ వస్తుంది రాస్తే కనుక ఎం,
ఇలా వస్తుంది ఎం. ఈ ఈ ఏ అనేది మనకి దేంట్లో వస్తుంది వొవెల్లో కదా. సో అందుకని యాన్ అని రాయాలి. అలాగే ఎంపీ అంటారు, ఎంపీకి కూడా ఇదే ప్రొనౌన్సియేషన్ కదా. సో యానే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్బిఐ, ఎస్, ఎస్ ఇలా రాస్తాం ఎస్. అండ్ అది కూడా మీకు ఎస్, ఏతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా యాన్. ఓకే. సో ఈ విధంగా మీకు యాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తే మీకు వై అనేది ఉంది కదా, ఆ వై అనే దాన్ని మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, నేను ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అది. సో ఆనెస్ట్ లో మనకి హెచ్ అనేది సైలెంట్ ఉంది. అలాగే ఎమ్మెల్యేలో మనకి ఎం అని ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే. సో అందుకనే మనకి ఇక్కడ యాన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆనెస్ట్ లో కూడా యాన్ అనేది రావడం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఏ వర్డ్ కి ఏ కాన్సనెంట్ వాడతాం అనేది మీకు ఇక్కడ తెలిసింది. యూనివర్సిటీ, యూనివర్సిటీకి ఏ ఎందుకు వాడతాం, ఎందుకనంటే దానికి యు అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే. అలాగే యూనిఫామ్ అన్న, యూనిఫామ్ కూడా యూ తోనే స్టార్ట్ అవుతుంది, అందుకని ఏ యూజ్ చేస్తాం. అలాగే యూరోపియన్, మీకు ఎన్ని ఇప్పుడు చెప్పినవి, యూరోపియన్ అంట, అది కూడా యూ తోనే స్టార్ట్ అవుతుంది, అందుకని ఏ యూరోపియన్ అంట. అండ్ నెక్స్ట్ ఆనెస్ట్ అండి, ఆనెస్ట్ లో ఇక్కడ హెచ్ సైలెంట్ అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి వెవెల్ ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేయాలి. అండ్ అదే విధంగా ఆర్ అంటాం, యాన్ ఆర్ అంటాం, హెచ్ సైలెంట్ ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ హెయిర్, ఇక్కడ సైలెంట్ హెచ్ సైలెంట్, యాన్ అవుతుంది, ఇక్కడ మనకి యాన్సర్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి. అదే విధంగా ఎంఎల్ఏ, ఎంబీఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జామ్స్ ఇక్కడ చూసారా యూపీఎస్సి అని ఉంది, ఇక్కడ యూపీఎస్సి లో స్టార్టింగ్ ప్రొనౌన్సియేషన్ ఏముంది, యు అని వస్తుంది. ఓకే. యు అనేది మనకి ఇక్కడ మళ్ళీ కాన్సోనెంట్ అయ్యింది, అందుకని యూపీఎస్సి ముందు ఏ యూజ్ చేయాలి. ఓకే. అది. అండ్ సో ఈ విధంగా మీకు ఏ అండ్ యాన్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట, కాన్సోనెంట్ వొవెల్ సౌండ్స్. ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ ద. దా అనేది ఎలా యూజ్ చేస్తాం, ఇప్పుడు మనకి చాలా సిచ్యువేషన్స్ లో దా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు కొంచెం ఇనిషియల్ గా బై హార్ట్ చేయొచ్చు. అండ్ లేటర్ ఆన్ మీకు ప్రాక్టీస్ చేస్తే ఆ బై హార్ట్ గా అవసరం ఉండదు. చూడండి మనకి ఎప్పుడైతే మనకి బిఫోర్ యూనిక్ థింగ్స్ గురించి చెప్తూ ఉన్నాము అంటే అది, అంటే అవి సింగిల్ అన్నమాట, దానికి కాపీలు ఏమి ఉండవు. అంటే దానికి సెకండ్ థింగ్ అనేది ఉండదు. ఎలాగూ సన్ ఒకటే ఉంటుంది, దానికి కాపీ ఏమి ఉండదు. మూన్ అలా, ఎర్త్, ద స్కై అని ఇలా దానికి కాపీ అనేది ఏది లేదు, అది యూనిక్, అది ఒక్కటే ఉంటుంది. అలాంటి వాటిని చెప్పడానికి మనం ద అనేది యూజ్ చేస్తాం. ద సన్ అనాలి, ఏ సన్ అనకూడదు. అలాగే ద మూన్ అనాలి, మూన్ అనేది ఇంకోటి లేదు కాబట్టి ద మూన్ అనాలి. అలాగే ఎర్త్ అనేది దానికి రిజంబ్లెన్స్ ఏది లేదు కాబట్టి డాట్ అని అనాలి. అలాగే స్కై కూడా ద స్కై అనే చెప్తాం. ఈ విధంగా నెక్స్ట్ రివర్స్ ముందు, రివర్ పేరు ఏదైనా నది పేరు చెప్తున్నామంటే నది పేరు ముందు కూడా దా అనేది యూజ్ చేయాలి. ద గోదావరి, ద గంగ, ద కృష్ణ, అలా మనకి ఏ రివర్ పేరు చెప్పినా సరే దా అనేది యూజ్ చేయాలి. అలాగే సీస్, సముద్రాల పేర్లు చెప్పిన సముద్రాల పేర్ల ముందు కూడా మనకి దా యూజ్ చేస్తాం. ద అరేబియన్ అంటాం, ద బే ఆఫ్ బెంగాల్ అంటాం. సో ఇలా ద పసిఫిక్ అంటాం. మళ్ళీ ఏ సముద్రం పేరు చెప్పినా సరే దా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఓషన్స్, సముద్రాలు, మహాసముద్రాలు ఏది చేసినా సరే మనకి దా అనేది యూజ్ చేయాలి. అలాగే మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ అంటే అంటే పర్వతాలు అన్ని ఎక్కువగా కలిపేసి ఒక వరుసలో ఉంటాయి కదా, వాటిని మౌంటైన్ రేంజెస్ అంటాం. ఎలాగంటే ద హిమాలయాస్ అని, ద ఆల్స్ అని, ద ఆరవళీస్ అని ఇలా ఉంటాయి కదా. అలా పర్వతాల ముందు అంటే పర్వతాల అంటే ఒక సముదాయం ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు, కానీ సింగిల్ మౌంటైన్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఎలాగంటే మౌంట్ ఎవరెస్ట్ అంటాం, ద మౌంట్ ఎవరెస్ట్ అనకూడదు. సింగిల్ మౌంటైన్ పీక్ ముందు మనం ఆర్టికల్ ని యూజ్ చేయగలం. అలాగే హిమాలయాస్ అనేది ఒక సముదాయం కాబట్టి దాని ముందు మనం దా అనేది యూజ్ చేస్తాం. కానీ ఆ హిమాలయాస్ లో ఉన్నటువంటి ఎవరెస్ట్ గురించి చెప్పినప్పుడు మనం దాన్ని యూజ్ చేయటం, అప్పుడు ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ అంతే, దా అనకూడదు. అండ్ అదే విధంగా డెజర్ట్స్ అంటే మనకు సహారా లేదా థార్ డెజర్ట్స్ ఉన్నాయి కదా, ఆ డెజర్ట్స్ పేర్ల ముందు కూడా మనం దా అనేది యూజ్ చేస్తాం. అలాగే ఒకవేళ ఏదైనా ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి,
వాటి ముందు కూడా మనం ద అనేది యూస్ చేస్తాం. అలా రెడ్ ఫోర్ట్ అని, ద చార్మినార్ అని, ద వైట్ హౌస్ అని, ఇలా ఫేమస్ కన్స్ట్రక్షన్ అండ్ యూనిక్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ వాటి ముందు మనకి ద అనే యూస్ చేయడం జరిగింది. అలాగే న్యూస్ పేపర్స్ నేమ్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు కూడా మనకి ద అనేది యూస్ చేయాలి. ద హిందూ అంటాం, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అంటాం, ద డెక్కన్ క్రానికల్ అంటాం, ద హ్యాన్స్ ఇండియా అంటాం. అలా మనం న్యూస్ పేపర్ పేర్ల ముందు కూడా మనకి ద అనేది యూజ్ చేయాలి. అలాగే హోలీ బుక్స్ అంటే పవిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనకి ద అనేది యూజ్ చేయాలి. ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత, అలా మనకి ఏ మత గ్రంథం, ఏ పవిత్ర గ్రంథం అయినా సరే మనకి ద అనేది యూజ్ చేయాలి ఆ గ్రంథం పేరు. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, అది మ్యూజికల్ పర్పస్ గా యూజ్ చేస్తే మాత్రం దాన్ని మనం ముందు దా వాడాల్సిందే. ఇలా వయలిన్ అన్నా ద వయలిన్ అనాలి. అలాగే ప్లే ద పియానో, పియానో ముందు ద పియానో అని పిలుస్తాం. గిటార్ ద గిటార్. అలా ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసినా సరే ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ముందు దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే సూపర్లేటివ్ డిగ్రీస్, మనం ఏదైనా సరే ఒక యాడ్జెక్టివ్ ని సూపర్లేటివ్ డిగ్రీగా వాడితే, అంటే సూపర్లేటివ్ పర్పస్ లో వాడితే, ఇప్పుడు హీ ఈస్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని అనుకో, అప్పుడు మనం ద బెస్ట్, బెస్ట్ అనేది సూపర్లేటివ్, అక్కడ మనకి ది అనేది యూజ్ చేయాలి, ది బెస్ట్ బాయ్ అంటాం. అలాగే ది టాలెస్ట్ అంటాం, టాలెస్ట్ ముందు ది వాడాలి. అలా గ్రేటెస్ట్, ఎప్పుడైతే మనం ఒక యాడ్జెక్టివ్ ని సూపర్లేటివ్ గా వాడితే దాని ముందు మనకి ఇక డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. అలాగే బిఫోర్ ఆర్డినల్ నంబర్స్, ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే మీకు ఈ ప్లేస్ గురించి చెప్తే కదా, ఈస్ ద ఈస్ ద ఫస్ట్ అంటాం, ఈస్ ద ఫస్ట్ ఇన్ ద క్లాస్ అన్నాం అనుకోండి, అంటే అతని ప్లేస్ ఏంటి అనేది మనం చెప్తుంది, దాంట్లో మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాం. కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 ఇలా ఆర్డర్ లో ఒక నెంబర్, సెట్ నెంబర్ చెప్పుకుంటే అది కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్స్ కి మనకి డెఫినెట్ ఆర్టికల్ వాడం, కానీ ఈ ఆర్డినల్ నెంబర్స్ కి డెఫినెట్ ఆర్టికల్ వాడతాం. ఇప్పుడు ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ప్లేస్మెంట్ లో ఉంది. అలాగే లాస్ట్ అని ఉన్నది, లాస్ట్ ప్లేస్మెంట్. అలా ప్లేస్మెంట్ గురించి చెప్తుంది కాబట్టి మనకి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బిఫోర్ యాడ్జెక్టివ్స్ రిప్రజెంటింగ్ ఏ క్లాస్, ఎప్పుడైతే మనకు కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఆ యాడ్జెక్టివ్స్ అనేవి ఆ పర్టికులర్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకో, అంటే ఒక సింగిల్ థింగ్ కాదని ఆ క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనకి ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు రిచ్ అన్నాం అనుకోండి, రిచ్ అంటే ఏంటి, ధనం, ధనం అంటే ధనం కలిగి ఉండడం, అది యాడ్జెక్టివ్. అదే దా రిచ్ అన్నాం అనుకోండి, రిచ్ పీపుల్ అని అర్థం, అంటే ఎవరైతే ధనం ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళందరూ వస్తారన్నమాట ద రిచ్ అంటే. అలాగే పోర్ అంటే పేదరికం, ఈజ్ అ పోర్ మ్యాన్ అన్నాను, ఈజ్ ద పోర్ మ్యాన్, అతను ఒక పేదవాడు. అండ్ ఇప్పుడు దా పోర్ అన్నాం అనుకోండి, ఆల్ పోర్ పీపుల్ వస్తారు. అలా ఈ పోర్ అని, బ్లైండ్ అని, ఓల్డ్ అని, రిచ్ అని, ఇలా యాడ్జెక్టివ్స్ ముందు మనం ఇక డెఫినెట్ ఆర్టికల్ కనుక యూజ్ చేస్తే అది ఆ క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ద రిచ్ అంటే రిచ్ క్లాస్ మొత్తం వస్తారు అనమాట. ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పోర్ అంటారు, అంటే ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పోర్ అంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ పోర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి అని అర్థం. ఇక్కడ ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పోర్, ఇక్కడ ద రిచ్ అంటే ఆల్ రిచ్, ఇక్కడ ద పోర్ అంటే ఆల్ పోర్. అలా ఎప్పుడైతే మనం ఆ యాడ్జెక్టివ్స్ ని అంత ఆ క్లాస్ మొత్తానికి సంబంధించేలా వాడామో అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బిఫోర్ ఇన్వెన్షన్స్, ఇన్వెన్షన్స్ కి ముందు కూడా ఏదైనా ఒక ఇన్వెన్షన్ ఉంటే దాని ముందు కూడా మనకి ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు టెలిఫోన్, టెలిఫోన్ అనేది ఇన్వెన్షన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వాడతాం. ఓకేనా, ఇన్వెన్షన్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ వాడతాం. ద టెలిఫోన్ వాస్ ఇన్వెంటెడ్ బై, ఇది గ్రాహం బెల్ సంథింగ్ ఎవరో ఉన్నారు కదా, అలా ద టెలిఫోన్ వాస్ ఇన్వెంటెడ్ బై గ్రాహం బెల్ అని అనుకోండి, అప్పుడు ద టెలిఫోన్ అనేది ఒక ఇన్వెన్షన్ లాగా మాట్లాడుతున్నాం. అండ్ ద ఇంటర్నెట్, అలాగే కంప్యూటర్, బాబేజీ కదా, చార్ల్స్ బాబేజీ అంటాం. సరే, ఇలాగే ఎప్పుడైతే మనం ఆ ఇన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మనకి ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం.
ఇప్పుడు జనరల్ గా మనం ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదన్నా ఇంట్లో మనం ఉన్న మొబైల్ గురించి మాట్లాడినప్పుడు కాదు. ఓకే. నెక్స్ట్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా దాన్ని యూజ్ చేయాలి. ఎలాగంటే ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. ఓకే. ఈ డైరెక్షన్స్ అప్పుడు కూడా మనకి ద అనేది యూజ్ చేయాలి. అండ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ హ్యావింగ్ ప్లూరల్ వర్డ్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు, అన్ని కంట్రీస్ ముందు మనకి డెఫినెట్ ఆర్టికల్ కానీ ఏది వాడకూడదు అన్ని కంట్రీస్ ముందు. కానీ మనకి ఏ కంట్రీ నేమ్ అయితే ప్లూరల్ వర్డ్స్ ని కలిగి ఉంటుందో, అంటే ప్లూరల్ సెన్స్ ని కలిగి ఉంటుంది, ఆ కంట్రీస్ పేర్ల ముందు దా వాడతాం. ఎలాగంటే ఇప్పుడు ద యుఎస్ఏ అని అంటాం, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది అక్కడ ప్లూరల్ సెన్స్ ఉంది. అంటే అంటే మనకి ప్లూరల్ అనే ఫీల్ వస్తుంది అక్కడ. బహుళత్వం అనేది ఉంది కదా, ఆ సెన్స్ వస్తుంది అన్నమాట. అలాగే ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. సో అక్కడ కూడా మనకి ప్లూరాలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ద నెదర్లాండ్స్, ఇక్కడ ఉంది కదా ఎస్, ద నెదర్లాండ్స్ అంటాం, అది కూడా ప్లూరల్. అండ్ నెక్స్ట్ ఫిలిప్పైన్స్ అంటాం, ఈ ఫిలిప్పైన్స్ అనేది కూడా ప్లూరాలిటీ. అందుకని వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వాడచ్చు. అలాగే ఇండియా ఉంది అనుకోండి, ఇండియా అనే దాంట్లో పేర్లో ప్లూరాలిటీ లేదు కదా, అక్కడ మనం దా గాని ఏ గాని యా గాని యూజ్ చేయకూడదు. ఓకే. అండ్ సో ఇప్పటి వరకు మనం డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడాలి అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ వాడాలి చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం అసలు ఎక్కడ వాడకూడదో చూద్దాం. జీరో ఆర్టికల్ అంటే నో ఆర్టికల్. ఆర్టికల్స్ యూజ్డ్, ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ అని. ఎక్కడైతే ఆర్టికల్స్ ని యూజ్ చేయమో అది మనం చూడబోతున్నాం. లాంగ్వేజెస్ ముందు మనం ఆర్టికల్స్ ని వాడాలి. ఇంగ్లీష్ అన్నాం, ద ఇంగ్లీష్ అనకూడదు. ద ఇంగ్లీష్ అంటే మన అర్థం మారిపోద్ది. ఇప్పుడు ద ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం వస్తుంది. ఇప్పుడు తెలుగు, ద తెలుగు అన్నాం, ద తెలుగు అంటే తెలుగు పీపుల్ అని అర్థం, లాంగ్వేజ్ ని రిప్రజెంట్ చేయదు అక్కడ. అలాగే ఇప్పుడు ద హిందీ అన్నాం అనుకోండి, ద హిందీ పీపుల్ అని వస్తుంది అర్థం అక్కడ. ఓకే. ఎవరైతే హిందీ మాట్లాడతారో వాళ్ళు అని అర్థం. అక్కడ హిందీ సబ్జెక్ట్, లాంగ్వేజ్ అలా రాదు. సో కాబట్టి మనం అనవసరంగా అక్కడ ఆర్టికల్ ని యూజ్ చేస్తే మీనింగ్ అనేది రాంగ్ కన్వే. ఇంగ్లీష్ అంటే జస్ట్ లాంగ్వేజ్, ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అని అలా. సబ్జెక్ట్స్ వాడినాం, సబ్జెక్ట్స్ కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఏ విధంగా ఇంగ్లీష్, తెలుగు ఇవి కూడా సబ్జెక్ట్స్ కదా. వాటి ముందు కూడా మనం సబ్జెక్ట్ పర్పస్ గా వాడినప్పుడు కూడా మనం ఆర్టికల్స్ ని యూజ్ చేయకూడదు, ఏ ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ గేమ్స్. గేమ్స్ కూడా ఇవి ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. క్రికెట్ అని, ఫుట్బాల్ అని, వాలీబాల్, ఇవన్నీ గేమ్స్ అనే పర్పస్ వాడినప్పుడు మనం వాటిని యూజ్ చేయడం. అలాగే మీల్స్. మీల్స్ చేస్తాం కదా మనకి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఇలా సప్పర్ అని, డిన్నర్ అని, లంచ్ అని, బ్రేక్ఫాస్ట్ అని. సో వాటి ముందు కూడా మనకి ఆర్టికల్ అనేది యూజ్ చేయడం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ఉంటాయి. ప్రాపర్ నౌన్స్ అంటే మనకు పర్టికులర్ గా ఒక వస్తువుకి కానీ, ఒక పర్సన్ కానీ, ఒక ప్లేస్ కానీ ఒక నేమ్ ఉంటుంది, దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఇండియా, మనకి ఈ ల్యాండ్ మొత్తానికి, ఈ సబ్ కాంటినెంట్ అనేటటువంటి ఈ ల్యాండ్ మొత్తానికి ఇండియా అనేది ఒక పేరు ఉంది, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అలాగే మనకి హైదరాబాద్ అనేది కూడా ఒక ప్లేస్, తెలంగాణలో ఉన్నటువంటి ఒక సిటీ పేరు హైదరాబాద్, దానికి కూడా ప్రాపర్ నౌనే ఉంటుంది. అలాగే మన ముందు ఉన్నటువంటి ఒక అబ్బాయి అన్నాడు రమేష్, అతని పేరు, అది కూడా ప్రాపర్. ఎందుకంటే ఒక వ్యక్తికి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక ప్లేస్కి కానీ వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ అనేది ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా ఆ పేరుతో పిలుస్తున్నప్పుడు దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. సో అలాంటి పేర్ల ముందు మనకి ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు. అలాగే మంత్స్ నేమ్స్ ముందు, మంత్స్ ఉంటాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అలాగే దా జనవరి కానీ, ఏ జనవరి కానీ, యాన్ జనవరి ఇలా ఏం వాడకూడదు. జస్ట్ జనవరి అంటే. ఓకే. డిసెంబర్ అంటే దా డిసెంబర్ కాదు. ఓకే. సో అలా మంత్స్ పేరు ముందు కూడా వాడాలి. అలాగే డేస్, వారాలు ఉన్నాయి కదా, 7 డేస్ ఉంటాయి, ఆ 7 డేస్ ముందు కూడా మనకి ఈ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయం. అలాగే ఫెస్టివల్స్ ఉంటాయి, అవి కూడా ప్రాపర్ నామ్స్. ఫెస్టివల్స్ ఉంటాయి, దీవాలి అంటాం, అలాగే సంక్రాంతి అంటాం, క్రిస్మస్ అంటాం. ఇలా ఫెస్టివల్స్ నేమ్స్ ముందు కూడా మనకి డెఫినెట్ ఆర్టికల్ కానీ, ఇండెఫినెట్ కానీ ఎట్లా వాడకూడదు అనమాట. నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్, అంటే జనరల్ మీనింగ్ ఇచ్చేటటువంటి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనకి కంటికి కనిపించినటువంటి కొన్ని ఉంటాయి, అంటే మనం వాటిని టచ్ చేయలేం,
లేదా చూడలేం. అలాంటి వాటిని మనం abstracts అంటాం. Abstract అంటే కెనాట్ బి సీన్ ఆర్ కెనాట్ బి టచ్డ్ అని. దట్ కెన్ బి ఓన్లీ ఫెల్ట్, అంటే మనం ఫీల్ అవ్వగలం అది, కానీ చూడలేము, పట్టుకోలేము. అలాంటి వాటిని మనం abstract nouns అంటాం. అది ఏంటంటే హానెస్టీని మనం ఫీల్ అవ్వగలం. పలానా వ్యక్తి హానెస్ట్ పర్సన్ అని చెప్పగలం, పలానా వ్యక్తి హానెస్ట్ లేడీ అని చెప్పగలం, కానీ మనం దాన్ని చూడలేము, చూపించలేము, టచ్ చేయలేము. ఓకే, సో అలాగే విజ్డమ్, పలానా వ్యక్తి తెలివిగలవాడు, ఈజ్ అ వైజ్ మ్యాన్ అంటాం. అంతేగాని మనం ఆ విజ్డమ్ ని మనం టచ్ చేయలేము, చూడలేము. అని కానీ ఆ యొక్క వైజ్ యాక్టివిటీస్ ను అబ్జర్వ్ చేయగలం. ఓకే, సో అలాగే బ్యూటీ, కానీ అందంగా ఉంది అని చెప్పగలం, ఆ యొక్క ఫ్లవర్ అందంగా ఉందని చెప్పగలం, కానీ ఆ అందం అనేది మనకి టచ్ చేయడానికి ఉండదు. టచ్ చేయడం అంటే ఇక్కడ మన జస్ట్ అది మన యొక్క ఒపీనియన్ బట్టి అది అందంగా ఉంది అని తెలుస్తుంది, కానీ అది యాక్చువల్ గా అందంగా ఉంది, ఒకడికి అందంగా ఉంటుంది, ఇంకొకటికి అందంగా ఉంటుంది. అది పర్సనల్ ఒపీనియన్, అది a feel of somebody. So it's just an abstract thing. It's not a physical thing. So దాన్ని మనం తాకలేము. అండ్ నెక్స్ట్ గోల్డ్, వాటర్, మిల్క్, ఇలా మెటీరియల్ నౌన్స్ ఉంటాయి కదా, వాటి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్స్ ఇవి యూజ్ చేయమన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు వరకు చూస్తాం. అంటే మనం ఎక్కడ ఆర్టికల్ ని యూజ్ చేయం అనేది. నెక్స్ట్ రిపిటేషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడ మనం ఆర్టికల్ ని రిపీటెడ్ గా వాడతాం, అంటే ఒకే సెంటెన్స్ లో రిపీటెడ్ గా ఆర్టికల్స్ ని యూజ్ చేస్తాం కదా. సో అలాంటి సందర్భాలు ఏమైనా వస్తాయంటే ఇక్కడ చూడండి, హీ బాట్ ఎ పెన్ అండ్ ఎ పెన్సిల్ అంట. ఇప్పుడు పెన్ ఒకటి, పెన్సిల్ ఒకటి, రెండు వేరు వేరు కదా, రెండు వేరు వేరు కాబట్టి టూ డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి మనం ఏ పెన్ ఏ పెన్సిల్ అన్నాం. అతను ఒక పెన్ను, ఒక పుస్తకం లేదా ఒక పెన్సిల్ కొనుక్కున్నాడు అని. అంటే ఇక్కడ ఒక పుస్తకం అని సపరేట్ చెప్తాం కదా, అలాగే ఏ పెన్ ఏ పెన్సిల్ అంటాం. ఓకే, అలాగే ఈ బాట్ ఏ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ అనేది బ్లాక్ వైట్ రెండు వేరు వేరు కాదు. ఇక్కడ ఏ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ అంటే బ్లాక్ వైట్ కలిసినటువంటి ఒక షర్ట్ ని కొనుక్కున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ సింగిల్ థింగ్ నే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏ బ్లాక్ అండ్ వైట్ అనగా అనాలి, కానీ ఏ బ్లాక్ ఏ ఏ వైట్ షర్ట్ అని అనకూడదు. ఓకే, సో సింగిల్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి అక్కడ మనం ఒకదాని ముందు మనం ఆర్టికల్ చేస్తే సరిపోదు, రెండింటి ముందు చేయాల్సిన పర్లేదు. అండ్ అదేవిధంగా ఈ బాట్ ఏ బ్లాక్ షర్ట్ అండ్ ఏ వైట్ షర్ట్. ఇప్పుడు మనకి రెండు చోట్ల ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఒక బ్లాక్ షర్ట్ ఒక వైట్ షర్ట్ అన్నాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్టికల్స్ అనేవి రిపిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే సెంటెన్స్ మీనింగ్ ని బట్టి మనకి ఆర్టికల్ ని ఈ విధంగా కూడా అడుగుతారు. సెంటెన్స్ ఇచ్చేసి ఏది కరెక్ట్ సెంటెన్స్, ఏది కరెక్ట్ గా ఆర్టికల్ ని యూజ్ చేయబడింది అనేది ఎర్రర్ ఫైండింగ్ లో కూడా అడుగుతాడు అన్నమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఫార్మేషన్ ఆఫ్ ఆర్టికల్స్ లో కరెక్ట్ ఏది అండ్ రాంగ్ ఏది చూసుకుంటే హీ బికేమ్ ప్రిన్సిపాల్ అన్నది. అంటే ఎక్కడ మనం అసలు ఆర్టికల్స్ యూజ్ చేయడానికి ఇంకో కొన్ని కేసెస్ చూస్తే హీ బికేమ్ ప్రిన్సిపాల్ అనాలి, హీ బికేమ్ ఏ ప్రిన్సిపాల్ అనాలి, హీ బికేమ్ ద ప్రిన్సిపాల్ అనాలి. హీ బికేమ్ ప్రిన్సిపాల్ అంటే అతని పొజిషన్ టీచర్ నుంచి ప్రిన్సిపాల్ అయింది, హీ బికేమ్ ప్రిన్సిపాల్. అలాగే నెక్స్ట్ హీ వాస్ ఎలక్టెడ్ చైర్పర్సన్, హీ వాజ్ ఎలక్టెడ్ చైర్పర్సన్ గా ఎన్నుకోబడ్డాడు, అంతేగాని హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్పర్సన్, యాజ్ ఏ చైర్పర్సన్ అనవసరం లేదు. యాజ్ ఇక్కడ హీ వాజ్ ఎలక్టెడ్ చైర్పర్సన్ అంతే, కరెక్ట్. అండ్ నెక్స్ట్ దే అపాయింటెడ్ దెమ్ క్యాప్టెన్, అతన్ని క్యాప్టెన్ గా ఎన్నుకున్నారు. అంటే మనం దాన్ని యాజ్ ఏ క్యాప్టెన్, యాజ్ ద క్యాప్టెన్ అనాల్సిన పర్లేదు, ఈ అపాయింటెడ్ హిమ్ క్యాప్టెన్ అంతే. సో ఈ విధమైన సిచ్యువేషన్స్ లో మీకు ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అవి ఎక్కడ వాడకూడదు అనేది మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బికేమ్ అని, ఎలక్ట్ అని, అపాయింట్ అని ఇలాంటి పదాల ముందు okay, అంటే అఫీషియల్ పొజిషన్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటి ముందు మనం ఈ డెఫినెట్ కానీ యూజ్ చేయమన్నమాట. అండ్ నెక్స్ట్ కామన్ గా మనం కమిట్ చేసేటటువంటి ఎర్రర్స్, ఇందులో యాన్ యూనివర్సిటీ అని మనం జనరల్ గా చెప్తూ ఉంటాం, కానీ అది ఏ యూనివర్సిటీ అని మాత్రమే చెప్పాలి. అండ్ నెక్స్ట్ అదే విధంగా యాన్ యూరోపియన్ అంటూ ఉంటాం, కానీ అది రాంగ్, ఏ యూరోపియన్ అని చెప్పాలి, ఎందుకంటే రైజన్స్ ఆల్రెడీ మీకు చెప్పేస్తాం. నెక్స్ట్
ద మౌంట్ ఎవరెస్ట్ అని అనకూడదు. ఎందుకని మౌంట్ ఎవరెస్ట్ అనేది సింగిల్ పీక్. మౌంట్ ఎవరెస్ట్ అంతే. మౌంట్ ఎవర్ అని ఉంది, ఎవరెస్ట్ అనేది అది కరెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ద ఇండియా అని చెప్పకూడదు, అది జస్ట్ ఇండియా అన్నమాట. అలాగే నెక్స్ట్ ద గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అనకూడదు. ఓకే, గోల్డ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ ని యూజ్ చేయం. అండ్ నెక్స్ట్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అంటే సరిపోతుంది. నెక్స్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాదు, ఎందుకనంటే సన్ అనేది యూనిక్ థింగ్ కాబట్టి మనం ద సన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ద సన్ అని చెప్పాలి. నెక్స్ట్ టెట్ అండ్ ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఎక్కడ అడుగుతాడు, కామన్లీ ఆస్క్డ్ ఏరియాస్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అడుగుతాడు. మనకు తెలిసిందే ఏ అండ్ ద నో ఆర్టికల్. ఏ గాని యాన్ గాని దా గాని అండ్ నో ఆర్టికల్. అసలు ఆర్టికల్స్ వాడకూడని పరిస్థితి ఏంటి అనేవి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అడుగుతాడు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాబట్టి ప్రాబ్లం. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఒక్కొక్కసారి మనకి ఆర్టికల్ యూజ్ చేసేసి ఇన్కరెక్ట్ గా యూజ్ చేసింది ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా ఒక 3 రాంగ్ ఇచ్చి ఒకటి రైట్ ఇచ్చి రైట్ గా వాడని కూడా ఐడెంటిఫై చేయమంటాడు. అలాగే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ లో ఆర్టికల్స్ ని రాంగ్ గా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అండ్ నెక్స్ట్ స్పాట్ ద ఎర్రర్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో మనకి ఎర్రర్ ని స్పాట్ చేయమని ఇప్పుడు వరకు మనం చూసాం కదా, అలా ఇస్తాడు అనమాట. అండ్ కంప్లీట్ డైలాగ్స్ యూజింగ్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్. అయితే ఆర్టికల్ ని యూజ్ చేసి డైలాగ్ ని కంప్లీట్ చేయండి అన్నట్టుగా కూడా వాడతాడు. అంటే అక్కడ ఇచ్చేస్తాడు మీకు యూజ్ చేసినవి, అందులో కరెక్ట్ గా ఎక్కడ వాడాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సెంటెన్స్ లో. అది ఈ విధంగా మీకు ఈ టెట్ అండ్ డిఎస్సి లో ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ ఈ మోడల్స్ లో, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ చూస్తే ఈజ్ ఆనెస్ట్ అని. ఇక్కడ ఈజ్ ఆనెస్ట్ అంటే ఇక్కడ ఆనెస్ట్ అనేది ఏంటి మనకు తెలుసు కదా ఆల్రెడీ. అది హెచ్ అనేది సైలెంట్ లెటర్. ఆనెస్ట్ అంటే ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఆనెస్ట్. నెక్స్ట్ ఐసా ఎలిఫెంట్. ఏ అంటే ఎలిఫెంట్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ అనేది కూడా మనకి వొవెల్ సౌండ్ లో ఉంటుంది కాబట్టి యాన్ అనేది వాడాలి. ఐసా యాన్ ఎలిఫెంట్ అనాలి. అండ్ వి లివ్ ఇన్ ఇండియా అన్నది. ఇండియా అనేది ఏంటి మనకి, అది ప్రాపర్ నౌన్ కింద వస్తుంది. వస్తే కంట్రీస్ నేమే కానీ అది ప్రాపర్ నౌన్ కింద వస్తుంది కాబట్టి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వి లివ్ ఇన్ ఇండియా అంతే. అండ్ నెక్స్ట్ షీ ప్లేస్ వయలిన్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనం ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ వాడాలి, వాడాలి. అండ్ నెక్స్ట్ హిమాలయాస్ ఆర్ ఇన్ ఏషియా అన్నాడు. హిమాలయాస్ అయింది అది మౌంటైన్ రేంజెస్ కదా, సో కాబట్టి ద హిమాలయాస్ అని వాడాలి. నెక్స్ట్ హీఈస్ స్టడీయింగ్ ఎట్ యూనివర్సిటీ అన్నాడు. యూనివర్సిటీ అనేది ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సిటీ అనేది ఒకటే ఉంటుందా, ఉండదు కదా, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఏ యూనివర్సిటీ అని చెప్పాలి, ఎట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. యాన్ వాడకూడదు యూనివర్సిటీ ముందు, ఏని యూజ్ చేయాలి. నెక్స్ట్ దే క్రాస్డ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే మనకి ఇక్కడ అది ఒక ఓషన్స్ ముందు ఏం వాడాలి, మహాసముద్రం కదా, దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. దే క్రాస్డ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ షీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ ముందు మనం ఏం వాడాలి, లాంగ్వేజ్ ముందు ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు కాబట్టి నో ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ వి హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. బ్రేక్ఫాస్ట్ అనేది మీల్స్ ముందు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయమన్నాం, సో నో ఆర్టికల్ అన్నమాట. ఈ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అంతే. అండ్ హీ బాట్ అంబ్రిల్లా ఎస్టర్డే. అంబ్రిల్లా అనేది ఏంటి, అదొక కామన్ నౌన్, సింగులర్ కామన్ నౌన్ కదా, సింగులర్ కౌంటబుల్ నౌన్. సో దాని ముందు మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అంబ్రిల్లా అనేది ఆతో స్టార్ట్ అవుతుంది కానీ యాన్ అంబ్రిల్లా అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి టెట్లో కానీ అసలు మనం డిఎస్సిలో కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాం అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్కి సంబంధించి. అలాగే యాన్ అనేది వొవెల్ సౌండ్స్ కి యూజ్ చేస్తాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే యూనిక్ థింగ్స్ గురించి దా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇలాగే మనకి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి మెటీరియల్లో ఉంటాయి, దాన్ని మీరు ఎగ్జామ్ టిప్ కానీ అవన్నీ కూడా మీకు ఫాలో అప్ లో ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, మీరు చూసుకుంటే అర్థమైపోతుంది మీకు ఎగ్జామ్ టిప్స్ అని ఇవన్నీ కూడా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్
నోట్స్ ఆన్ ఆర్టికల్స్. మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు ఇంకా గ్రామర్ టాపిక్స్ ఎలా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీ మెథడ్లో కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.